హాయ్ ఎవ్రీవన్. ఇన్ డే 6 స్టోరీ టెల్లింగ్ గురించి చెప్పున్నారు. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ టాపిక్. మాట్లాడడం అనేది ఒక సైన్స్. క్యాజువల్గా మాట్లాడడం వేరు, ప్రొఫెషనల్గా చెప్పడం వేరు. స్ట్రక్చర్ లేకుండా, పద్ధతి లేకుండా అనిపించింది చెప్పడం వేరు. అండ్ దానికి కూడా ఒక స్ట్రక్చర్ని, పద్ధతిని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కథల రూపంలో ఒక ఇన్ఫర్మేషన్ని చెప్పడం అనేది ఒక అద్భుతమైన విషయం. అండ్ అద్భుతంగా మాట్లాడేవారు అందరూ కూడా స్టోరీ టెల్లర్స్. మోరల్ వాల్యూస్ని మాట్లాడతారు. కల్చరల్ వాల్యూస్ని చెప్పడానికి కూడా ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా కథలను వాడుతున్నారు. బట్ నవడేస్ పీపుల్కి ఓపిక తగ్గిపోయింది. క్రికెట్ మ్యాచెస్ 5 డే మ్యాచెస్ ఉండేది, టెస్ట్ మ్యాచెస్. బట్ ఇప్పుడు 1 డేకి వచ్చింది. అండ్ ఇప్పుడు 2020 జస్ట్ 3 to 4 అవర్స్లోనే మ్యాచెస్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి. అండ్ అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోయింది పీపుల్కి. అవతలి వ్యక్తికి ఓపిక తక్కువ కాబట్టి సో అద్భుతమైన స్టోరీని కొన్ని సెకండ్స్లో చూపిస్తున్నారు. అండ్ షార్ట్ స్టోరీస్ అనేవి ఇప్పుడు ట్రెండ్ అండ్ ఎఫెక్టివ్. ఏదైనా మనం చెప్పేది 1 minute, 1.5 minute, 2 minutesలో కనుక మనం కన్వే చేయగలగాలి. సో ప్రతి యాడ్ కూడా ఎవరినో ఒకరిని ఉద్దేశించి టార్గెట్ చేసి ఉంటారు. అండ్ టార్గెట్ ఆడియన్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి తగినటువంటి విధంగా మాట్లాడాలి. హార్ట్ బటన్ని కూడా తెలుసుకోవాలి. అండ్ హౌస్ వైఫ్కి ఉన్న పర్సోనా ఏంటి, ఎంప్లాయీస్ పర్సోనా ఏంటి, సో డాక్టర్ పర్సోనా, సో ఇలా కేటగిరీ వైజ్ పర్సోనా అనేది రాసుకోవాలి. సో వాళ్ళ పెయిన్ పాయింట్ ఏంటి, అలానే దాని మీద మనం ఎలా మాట్లాడాలి అనే దాని గురించి కూడా మనం నోట్ డౌన్ చేసుకోవాలి. సో రోజు మనం వేస్ట్ చేసేటువంటి టైంని మన హెల్త్ అండ్ రిలేషన్షిప్, ఫైనాన్సెస్ని డెవలప్ చేసుకుంటూ సో మంత్లీ 10 to 20,000 కనుక వస్తే ఎంత బాగుంటుంది. సో ఈచ్ కేటగిరీ వైజ్ పర్సోనా రాసుకోవాలని చెప్పారు. థ్యాంక్ యూ.